నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ మల్లాది విష్ణు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు, ప్రణాళికాభివృద్ధి సంఘం మాజీ ఉపాధ్యక్షులు. శ్రీ రాంభూపాల్ గారు, సిపిఎం సీనియర్ నేత, అలాగే ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. ముందుగా కొన్ని ఆసక్తికరమైన వీడియోలు చూద్దాం. కూలింగ్కి ఇవ్వలేదన్నా. ఫస్ట్ ఏం చేశారంటే నా భూమికి వచ్చే వాటర్ లైన్ తీసేశారు, కరెంట్ తీసేశారు. పేరు ఏం పేరు? చంద్రశేఖర్ అన్న. ఏ ఊరు శేఖర్? పెనుమాకన్న చంద్రశేఖర్. పోలింగ్కి ఇవ్వలేదని చెప్పి మాకు వచ్చే కరెంటు, వాటర్ డ్రిప్ అన్నీ తీసేశారు. సరే పంట పోతే పోయింది, భూమి ఉంటుంది అని చెప్పి మేము అయినా కూడా ఇవ్వలేదు. తర్వాత మా దాని పక్కన వాగు నుంచి డైవర్షన్ రిజర్వేయర్ అని చెప్పి ఆ వాటర్ అంతా మా పొలం వైపు డైవర్ట్ చేశారు. దానివల్ల కోతకు గురై రోజు కొంత భూమి పోతుంది. ఇది మే నెల. రేపు వర్షాకాలం వస్తే అసలు భూమి అనేది గజం కూడా మిగలదు. పూర్తిగా దౌర్జన్యమే. పూర్తిగా నీళ్ళన్నీ రేపు ఉదయం మీరు వచ్చినాక నా భూమిని తీసుకోమంటే నేను పడవేసుకెళ్ళాలి, రిజర్వాయర్ అని చూపిస్తాను. నాకు మీరు వచ్చినాక అది చేపల చెరువు కింద ఒక 50 ఎకరాలు చెరువు. అది పెనమాకలో రిజర్వాయర్ కింద సార్. అది రిజర్వాయర్ లో ఒక రిజర్వాయర్ కానుకున్న భూములు కూలింగ్కి ఇవ్వలేదని చెప్పి వీళ్ళ ప్రకారం ఒక రిజర్వాయర్ ఆడ కడుతున్నారు. ఆ రిజర్వాయర్ లో ఈ భూమిని పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు కోతకు గురైందన్న. నాకు మీరు వచ్చినాక భూమి తీసుకోలేను. శేఖర్ భూమి ఎక్కిపోయేసరికి చుట్టూ భూమిని తవ్వేసి శేఖర్ భూమిలోకి నీళ్ళు రానిస్తున్నాడు. ఆ భూముల వల్ల నేచురల్ ఫ్లడ్ అయితే సాయిల్ పోతుంది. అది నేచురల్ ఫ్లడ్ అయితే నేను అడగనన్నా. గండి కొట్టి పెట్టింది ప్రైవేట్ భూముల నుంచి వీళ్ళు చేయటం వల్ల నా భూమి ఇరిగిపోయింది. అక్కడ నా పేరు శ్రీకాంత్ రెడ్డి, మాది పెనుమాక గ్రామం. ఫస్ట్ నుంచి వ్యవసాయం మీద ఆధారపడి దాన్నే నమ్ముకొని బతికిన కుటుంబం అన్న మాది. ఆ భూమి వాళ్ళ వద్దు లాగేసుకుంటామని చెప్పి మిమ్మల్ని ఎలాగైనా భయపెడతామని చెప్పి మళ్ళీ ప్రయోగించారన్న. మేము ఏమంటున్నామంటే వ్యవసాయం నమ్ముకునే చిన్న సన్నకారు రైతులు అదే నమ్ముకొని మేము జీవనం సాగిస్తున్నాం. ఆ పని తప్పితే మాకు ఇంకో వేరే పని తెలియదు. అదిగాక రాష్ట్రంలో ఎక్కడైనా కరువు వచ్చినా సరే మా మండలంలో కరువు రాలేదన్న. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడైనా కరువు వచ్చినా మా మండలంలో కరువు రాలేదు. ఈ సారవంతమైన భూములు ఒక పంట పోయినా సరే మిగతా 2 పంటలు మేము సాగు చేసుకొని జీవనం గడుపుకునేవాళ్ళం. అలా మా ప్రాంతం ఎంత మెరుగైన జీవితం గడిపేవాళ్ళం ఇప్పటి వరకు. మా భూమి మాకు హక్కు ఉండదానా? మాకు తరతరాల నుంచి వచ్చిన భూమి, వ్యవసాయం నిత్యం పండే భూమి మీద మాకు హక్కు ఉండదా? ఎవరైతే ల్యాండ్ పూలింగ్ స్కీమ్కి వ్యతిరేకంగా ఉన్నారో ఆ రైతులు పొలాల్లో గుండా రోడ్లు, బఫర్ జోన్ అని చెప్పి మా పొలం అంచుకాన 30 అడుగులు లోతు తీసేశారన్న మా చేను పక్కన. ఆ రిజర్వాయర్లోకి మొన్న గండి కొట్టి నీళ్లు పెట్టేసి అలా అయినా సరే వీళ్ళ పొలాలు ఇరిగి పడిపోతే ఆ రిజర్వాయర్లోకి అలా అయినా భయపడిపోయి వాళ్ళు ఇస్తారని చెప్పి మొన్న చేశారన్న 4 రోజుల క్రితం. కానీ మేము కోరేది ఒకటే, వాళ్ళు ఎంత భయపెడదలుచుకున్నా మేము వ్యవసాయం నమ్ముకున్నాం. ఎన్నో గాలి వాళ్ళని చూసాం, వరదలను చూసాం, అన్నీ చూసాం. ప్రకృతినే ఎదిరించి వ్యవసాయం చేసేవాడు రైతన్న. వీళ్ళు చేసే భూదందాకి దానికి వ్యతిరేకంగా ఉన్నామన్న. అంటే మీ భూమిని మీరు పూలింగ్కి ఇవ్వకపోతే మీ భూమిని వాళ్ళు తీసేసుకోవడము, వేరే వాళ్ళకి కూడా ప్లాట్లు ఇచ్చేయడం. వేరే వాళ్ళకి ప్లాట్లు కూడా ఇచ్చేసినారు, రిజిస్ట్రేషన్ కూడా చేసేసినారు. అంటే దౌర్జన్యం అనేది ఏ స్థాయికి పోయిందని నిదర్శనాలు ఇవన్నీ. నేను సమాచార చట్టం కింద పెట్టి 1-4 సార్లు తిరిగి ఇచ్చారు. ఒరిజినల్ కూడా ఉండేది నా దగ్గర. ఎన్ని కూడా పెట్టుకోటు కదా నాన్న, ఎన్ని కూడా ఒకసారి తీసుకొని మా పొలం మాకు ఇచ్చేసి రోడ్లు గాలిని తీసుకోండి, కామాదాలే మా పర్మిషన్ ఇది. అది అంతకన్నా ఏం లేదు. మన అందరం కలిసి వస్తాను. ఎన్ని తీసుకోండి వాళ్ళు ఒక్క కాయకు ఎందుకు తీసుకోలేదు? ఎన్నాళ్ళ నుంచి తీసుకోవాలి కదా అట్లాగా. అసలు జీవోలు ఎట్లా తీసుకో, బుద్ధుడు ఎవడో ఎట్టిచ్చినాడో నాకు అర్థం కానే ఉన్నారు. అసలు క్వాలిఫికేషన్ లేకుండా స్పోర్ట్స్ కోటా పేరుతో టీచింగ్ ఉద్యోగాలు ఇస్తారంట. మ్యాథ్స్, ఫిజిక్స్, సైన్స్, బయాలజీ ఇతడి ఏ రకంగా నీకు క్వాలిఫికేషన్ లేకుండా ఏ రకంగా టీచ్ చేస్తారు? ఆ స్పోర్ట్స్ ఆ స్పోర్ట్స్ సర్టిఫికెట్ లో కూడా మళ్ళీ ఫేక్ సర్టిఫికెట్లు, మళ్ళా ఇర్రెగ్యులారిటీస్, మళ్ళా దాని మీద కూడా ఈ ఒక్క ఎగ్జామ్ కి వర్తిచ్చేట్టుగా మళ్ళా జీవన్ మళ్ళా మార్చినారు. ఇది బాగలేదు, అది బాగలేదు. మరి నువ్వు అది బాగలేక ఇది బాగలేక 11 రోజులు అన్నం తినకుండా ఉంటే మళ్ళీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముంది? సరే మీటింగ్ పెడదాం అనుకున్నావు,
అడ్డుకున్నది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. ఏమైనా అనాలనుకుంటే వాళ్ళని అనాలా? కాబట్టి పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా ఈ దేశంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు, మాకు అభ్యంతరం లేదు. పోటీ చేశారు కూడా కదా మీరు. 2023 మేబీ ఆ బోత్ కరెక్ట్. ఇదే రాజశేఖర్ ఇలాగే రెచ్చగొట్టారు. నేను పాలిటిక్స్కి వచ్చేవాడిని కాదు. నేను ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2005లోనో 2006లోనో బాలు సినిమా అయిపోయిన తర్వాత నాకు అపెండిక్స్ ఆపరేషన్ జరుగుతూ ఉంటే ఓ హాస్పిటల్ అపెండిక్స్ ఆపరేషన్ నేను కూర్చొని ఉంటే ఒక ఉన్నతాధికారి వచ్చాడు, ఒక పోలీస్ అధికారి నా కాడికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంబంధించిన ఒక పోలీస్ అధికారి. అప్పుడు చెప్పాడు, మీరు పాలిటిక్స్కి వస్తారా? అంటే నేను ఎందుకు వస్తాను సార్ అన్న. మీ అన్నగారు వస్తారంటే లేదు సార్ నాకు తెలియదు అన్న. లేదు మీ మీద బద్నాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, మిమ్మల్ని మీ మీద ఏమో అటాక్లు చేస్తారు. ఏం అటాక్ చేస్తారు? మీ మీద కేసులు పెడతారు, దేనికన్నా? ఒకవేళ మీరు రాజకీయాల్లోకి వస్తారేమో. అప్పుడు దాకా నేను నిర్ణయించాను, నేను నమ్మలేదు. నేను అందరిలాగే సగటు ఒక మన మల్లికార్జున లాగా, చుంచుపెంటలో మల్లికార్జున నేను అమాయకుని నమ్మా అలాంటి ఎందుకు చేస్తారని. కానీ 2 సంవత్సరాల తర్వాత చాలా పకడ్బందీగా ఆ అధికారి ఏం చెప్పాడు అదే చేశారు. ఈరోజు బెదిరించే వాళ్ళకి చెప్తా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారి బతుకున్నప్పుడు తెరవని గొంతంతా, లెగవని గొంతంతా ఇప్పుడు లెగుస్తూ ఉంది. చెప్తున్నా, ఆ రోజు నేను గొంతు లేపాను, గుర్తుపెట్టుకోండి. చంపేస్తాం, రోడ్ల మీదకి వస్తే బెదిరిస్తాం అని చెప్పే నాయకుడు ఉన్నప్పుడు ఎదుర్కొన్నాం మేము. తుపాకీ ఇచ్చి వదిలేనంటే ప్రాణాలను వదిలేసి వచ్చాను రాజకీయాలను, గుర్తుపెట్టుకోండి. అవి ఆసక్తికరమైన వీడియోలు. ఇక వరుసనే వార్తలోకి వెళ్దాం. తెలంగాణ ద్రోహిని సీఎం చేసింది, రేవంత్ను ప్రజలపై రుద్దింది కాంగ్రెసే అంటూ కేటీఆర్ గారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలో ఘోరం అగ్ని ప్రమాదంలో 21 మంది మృతి హోటల్లో. రేపటి నుంచి తెలంగాణలో భూముల విలువ సవరణకు ముహూర్తం పెట్టారు. కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్లో గ్లోబల్ సమ్మిట్ పెడతామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. నిధుల బాట తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణలకు 1597 కోట్లు కేటాయించారట. సోషల్ మీడియా, ఏపీ వార్తలోకి వెళ్తే, సోషల్ మీడియా పోస్టులను అల్లర్లను ప్రేరేపించే నేరంగా చిత్రీకరిస్తారా? అనుమానాల ఆధారంగా సెక్షన్ 153 కింద కేసు పెట్టడం చట్టవిరుద్ధమని ఏపీ హైకోర్టు పోలీసులకు స్పష్టం చేసింది. సోషల్ మీడియా పేరు మీద ఎంత పోలీసులు అరాచకంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఇప్పటి నుంచే ఉన్నాయి కదా. టీడీపీ మోకల బరితెగింపు. మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఇంటిపై, వైసీపీ కార్యాలయంపై టీడీపీ మోకల దాడి యత్నం. విశాఖ తీరంపై చంద్రబాబు కన్ను. సిఏ కోస్టల్ రెగ్యులేషన్ జోన్, సిఆర్జెడ్ నిబంధనల సడలింపులకు సర్కార్ ప్లాన్ అంటూ ఈ మైనింగ్ వీటన్నిటి మీద కుట్ర జరుగుతోంది చంద్రబాబు సర్కార్ అంటూ మొన్న ఒక రోజున ప్రజాహితులు వచ్చింది, వాళ్ళ సాక్షిలో కూడా వచ్చింది. 2 ఏళ్ల పాలన కానుక, మరో 4400 కోట్ల అప్పు. బాబు సర్కార్ రుణభారం 3,47,095 కోట్లు, ఏకంగా 3.5 లక్షల కోట్లకు చేర్చేశారు ఘనంగా 2 ఏళ్లలో. ప్రభుత్వ కార్యాలయాలకు సోలార్ షాక్. సోలార్ వాళ్ళు వాడకపోయినా సరే బిల్లు కట్టాల్సిందేనని ఆదేశాలు అంట. మరి అదేంటో గొడవ. మరి గవర్నమెంట్ ఆఫీసుల దగ్గర నుంచి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారంటూ ఒక కథనాన్ని ఇచ్చారు. 21న 1 కోటి మందితో యోగా డే. రాష్ట్ర వ్యాప్తంగా 7 నుంచి 20 వరకు ప్రత్యేక కార్యక్రమాలు. నిర్వహణ కోసం 10 కోట్ల నిధులు. ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అత్యంత బాధాకరం. తనను కలిసిన వైద్యులతో వైఎస్ జగన్ ఆవేదన. ఆహారమే ఔషధం, వంటిల్లే మందుల దుకాణం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా చేయాలన్నదే లక్ష్యం. గుంటూరులో లలిత పివిఎస్ ఆసుపత్రి ప్రారంభోత్సవ సభలో చంద్రబాబు గారి వ్యాఖ్య. నిజంగానే మొన్న రోజు అసలు ఆసుపత్రికి వెళ్ళొద్దన్నారు, మరి ఈయన ప్రైవేట్ ఆసుపత్రులు ప్రారంభోత్సవం చేస్తున్నారు అంటూ చమత్కారకంగా వస్తున్నాయి. ముందుగా రాంభూపాల్ గారు చెప్పండి, ఈ యోగా డే పేరుతో కిందసారి ఒక 300 కోట్లు ఎంతో 250 కోట్లు ఎంతో ఖర్చు పెట్టారన్నారు. మరి ఈసారి ఇప్పుడు 10 కోట్లే అంటున్నారు, కానీ ఇంకా 10 కోట్లు అవుతాయా? ఇంకా అసలు ఈ ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సిన యోగా డేని ఎందుకు ఇంత హడావుడిగా ఆడంబరంగా కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది? మరోవైపు ఆరోగ్యశ్రీ అమలు చేయకుండా ఇంకోవైపు అసలు ఆసుపత్రులకి వెళ్ళొద్దని చెప్తూ ఇంకోవైపు ఏమో ప్రైవేట్ ఆసుపత్రులకి ఆయనే ప్రారంభోత్సవం చేయటం, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ముందుగా నమస్కారం. ఒకటి, ఈరోజు యోగా డే అనేది మీరు అన్నట్టుగా గతంలో ప్రధానమంత్రి గారే మన రాష్ట్రంలోకి వచ్చి విశాఖపట్నంలో చాలా భారీ ఈవెంట్ గా అది నిర్వహించినారు. అప్పుడు సుమారు 300 కోట్లకు పైగా ఖర్చు పెట్టి ఉన్న ఆంధ్రప్రదేశ్ కి అదనపు అప్పుగా దాన్ని పెంచినారు. ఇప్పుడు అమౌంట్ లో తేడాలు 10 కోట్ల 15 కోట్ల రేపు ఖర్చు అయిన తర్వాత తెలుస్తుంది. కానీ మళ్ళా తిరిగి భారీ స్థాయిలో కాకపోయినా
ఈ రోజు ఒక రకంగా ప్రతి మంగళవారం అప్పు చేస్తే తప్ప ప్రభుత్వ కార్యకలాపాలకు నిర్వహణకు డబ్బులు లేని స్థితిలో ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి వ్యక్తిగతంగా నడుపుకోవాల్సినటువంటి యోగా డేను వీధుల్లో నడుపుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకవేళ యోగా డే ఆరోగ్యం కోసమే అయితే ప్రభుత్వం దాన్ని ప్రచారం చేసి ప్రజలు వ్యక్తిగతంగా ఎవరి ఇష్టానుసారం వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు నడుపుకోమని సందేశం ఇవ్వచ్చు. కానీ వీధుల్లోకి ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమిటి? పోనీ మన దగ్గర అంత డబ్బులు నిలువ ఉండి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎక్కువై దీన్ని నడపడం ద్వారా ప్రజల్లో మరింత అవేర్నెస్ తీసుకొస్తా ఉంటే అదే చెప్పాలి. ఒకవైపు ఏమో అప్పులు చేస్తారు, 3.5 లక్షల కోట్లు దాదాపు లెక్క నిన్ననే ప్రభుత్వమే ప్రకటించింది. దాని ప్రకారం దాదాపు 3.5 లక్షల కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాల్లో అప్పులైనాయి. ఒకవైపు అప్పులేమో కొండలాగా పెరిగిపోతున్నాయి, ఖర్చులు చూస్తే శక్తికి మించిన ఖర్చులు, అవసరం లేని ఖర్చులు, తిరిగి ఉత్పత్తి ఫలితాలు రాని ఖర్చులు పెడుతున్నాం. కాబట్టి ప్రభుత్వానికి ఒక ప్రయారిటీ లేదు. రెండోది ప్రచార ఆర్భాటం కోసం కష్టపడుతున్నారు. ఏదోటి చేయాలని కనుక ప్రజల్లో ఏదోటి చేస్తున్నట్టుగా కనిపించాలి. కాబట్టి 1 కోటి మందిని రోడ్ల మీదకి తీసుకురావడం అంటే చిన్న విషయం కాదు. మరి అంత పెద్ద ఎత్తున తీసుకొచ్చి ఏం సాధించదలుచుకున్నాం? ఒక రోజు ఈవెంట్ కోసం ఇన్ని కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారో తెలియదు. మూడోది, మీరు చెప్పినట్టుగా ఈ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రులను బలపరుస్తానని చెప్పి ప్రభుత్వ వైద్యాన్ని మరింత బలోపేతం చేస్తానని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చి వచ్చింది. కానీ మెడికల్ కాలేజీల పరిస్థితి మనం చూస్తాం. పీపీపీ మోడల్ ఏమైపోయిందో, ఇప్పటికే ఒక హాస్పిటల్ పూర్తి కాలేదు. ఇందులో ఉన్న మెడికల్ కాలేజీలు భర్తీ అయింది. కనీసం దాంట్లో ఉన్న హాస్పిటల్ పూర్తి అయితే కూడా ఈరోజు ప్రజలకు వైద్యం అందుబాటులోకి వచ్చిండేది. ఆ వైద్యాన్ని అందుబాటులో లేకుండా చేసిన 2 సంవత్సరాలు అయితే ఇప్పటి వరకు దిక్కులేదు. ఇప్పుడు తిరిగి ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి గారే నేరుగా పాల్గొన్నారు. సరిగ్గా ఆ సందర్భంలో మన ఆరోగ్యం సంపదతో సమానం అని చెప్పి చెప్తున్నారు. ఎవరైనా మన కాలం కూడా చెప్తాం, ఆరోగ్యం బాగుంటే దాని సంపద కంటే మించింది ఆరోగ్యమే. కానీ ఈ రోజు ఆ సంపద కంటే మించిన ఆరోగ్యం ఎందుకని తీవ్ర అనారోగ్యం పాలైంది. లేటెస్ట్ గా నేషనల్ కుటుంబ సర్వే, జాతీయ ప్రభుత్వం ప్రకటించిన కుటుంబ సర్వే ప్రకారం చూస్తే అత్యధిక మంది రక్తహీనతతో బాధపడుతున్నటువంటి మహిళలు ఉన్న రాష్ట్రాల్లో మన రాష్ట్రం 4వ ప్లేస్ 3వ ప్లేస్ మధ్యలో ఉంది. ఒకవైపు మరి తల్లులకు ఆరోగ్యం లేదు, రక్తహీనత జబ్బుతో బాధపడుతున్నారు. పిల్లల శిశు మరణాల రేటు గతంతో పోలిస్తే తగ్గిందని ఆ లెక్క చెప్తున్నా. కానీ మొత్తం పర్సెంటేజ్ రాష్ట్రంలో చిన్న రాష్ట్రాలతో దేశంలో చిన్న రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రం చాలా గణనీయమైన సంఖ్యలో ఉన్నాయి. వాటిని మెరుగు చేయాలంటే ప్రభుత్వ ఆసుపత్రి బలోపేతం చేయాలి. ఇప్పటికీ హాస్పిటల్లో పనిచేసే కాంట్రాక్ట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను స్వయాన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమ జిల్లాలో అనంతపురం కానీ, కర్నూలులో కానీ, కడపలో ముఖ్యంగా దాంట్లో పనిచేసే కాంట్రాక్ట్ వర్కర్స్ అందరినీ బలవంతాన బయటికి గెంటేసి ఈ రోజు తన మనుషుల్ని అక్కడ పెట్టారు. మరి వైద్యం అభివృద్ధి కావాలంటే ప్రభుత్వ హాస్పిటల్లో రెగ్యులర్ నియామకాలు చేయాలి కదా, అవి లేవు. ఇంకో విషయం లేటెస్ట్ గా తెలుస్తుంది, అది నిజాలు నిర్ధారించుకోవాలి. ఈ రోజు 2 పిల్లలకు చాలు అని చెప్పేసి ఎవరైనా తల్లులు పోయి ఆపరేషన్ చేయించుకుంటే కొన్ని హాస్పిటల్లో ఆపరేషన్ చేయడం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు విజయనగరం జిల్లాలో ఆ ఘటన జరిగిందండి. అక్కడ డాక్టర్ గారు నేను చేయను మూడో పిల్లలు కనాల్సిందే అన్నారంట. విజయనగరంతో పాటు నాకు నిన్న చెప్పింది గుర్తి సార్, అనంతపురం జిల్లాలో కూడా జరిగింది. ఒక ఎస్సీ కుటుంబానికి సంబంధించిన మహిళ 2 పిల్లల తర్వాత ఆపరేషన్ కానీ అదే హాస్పిటల్లో డెలివరీ అయింది. అక్కడ ఆపరేషన్ చేయమంటే లేదమ్మా మీరు 3-4 కనాలి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు అన్నట్టు. అంటే మీరు రాసివ్వండి, 3-4 కనమని మీరు ప్రభుత్వం చెప్పినట్టు రాసివ్వండి అంటే రాసివ్వలేదు. తర్వాత డిశ్చార్జ్ చేసినారు. అందుకని ఈ రోజు ప్రభుత్వం ప్రయారిటీ వైద్యాన్ని అభివృద్ధి చేయడానికి కావాల్సిన పనులు చేసి ప్రైవేట్ హాస్పిటళ్లకు, ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల తరహా ప్రచారం చేస్తే ఉపయోగం పెద్దగా ఉంటుంది. రైట్, ఓకే. విష్ణు గారు చెప్పండి, మీరేమంటారు? సంక్షిప్తంగా దీని మీద మాట్లాడితే ఇంట్రెస్టింగ్ విషయం. పవన్ కళ్యాణ్ గారు గన్ కథ తర్వాత మళ్ళీ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు, కుల సంఘాలు, వీటన్నిటి మీద మాట్లాడదాం. అలాగే వెనుపోటు ఇష్యూ, వీటన్నిటిలోకి వెళదాం. ఏమంటారు? యోగా డేకి అన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా? ఓ పక్కేమో ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేస్తున్నారనే విమర్శలు, ఇంకోవైపు ఏమో ప్రైవేట్ అసలు ఆసుపత్రులకి వెళ్ళొద్దంటారు. ఆయనే ప్రైవేట్ ఆసుపత్రులకి ఇనాగ్రేట్ చేస్తారు. ఏంటి, ఎంత కాంట్రడిక్టరీగా అనిపిస్తుందా, లేదు తప్పేం లేదా దాంట్లో? సార్, అంటే ఈ ఆరోగ్య యోగా సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి క్రిటిసైజ్ చేశారు. ఈ యోగా డే మీద కొంత 300 కోట్ల రూపాయలు దాంట్లో జరిగినటువంటి పరిణామాలు ఆయన అంతా కూడా చెప్తే దెబ్బకి 300 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయలకు వచ్చేసింది. అది కూడా పరిమితం అయిపోయింది అనమాట. దీంతో పాటు యోగా సంబంధించినటువంటిది ఆయన చెప్తూ నిన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్కి నిన్న ప్రారంభోత్సవానికి వెళ్ళారు. ఆయన వెళ్తే ముఖ్యమంత్రిగా వెళ్తే తప్పేం లేదు. కానీ
ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, వాళ్ళు ఎంత ఉన్నారు మాట్లాడుతున్నారు. అసలు ప్రభుత్వ హాస్పిటల్స్లో డాక్టర్లు లేనటువంటి పరిస్థితి, మందులు లేనటువంటి పరిస్థితి, వెంటిలేటర్లు లేనటువంటి పరిస్థితి, ఆ స్ట్రక్చర్ లేనటువంటి పరిస్థితి. విజయవాడ హాస్పిటల్లో అయితే ఒక రూమ్లో ఉన్నటువంటి ఒక తీసేసినటువంటి కాలుని కుక్క పీక్కెళ్ళినటువంటి పరిస్థితి. అలాగే కాకినాడలో కానీ, అనంతపురంలో కానీ, విశాఖపట్నంలో కానీ కరెంటు లేక గంటల పాటు కరెంటు లేకుండా ఉన్నటువంటి వార్తలన్నీ కూడా ఈ మధ్య చూస్తున్నాం. నాడు నేడులో హాస్పిటల్స్ అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పరిపాలనలో మార్పులు ఆ నాడు నేడు అంతా కూడా ఆపేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ప్రభుత్వ హాస్పిటల్స్ ఏ రకంగా తయారయ్యాయో మన కళ్ళ కట్టినట్టుగా రోజు అన్ని పత్రికల్లోనూ వస్తుంటే అసలు ఏ రకంగా పోయి కార్పొరేట్ హాస్పిటల్ని ప్రారంభించాలి అని చెప్పి ఆయన అనుకుంటున్నారు. ఆ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేసి, పూర్తిగా గాలి వదిలేసి, గత ప్రభుత్వం చేసినటువంటి పరిపాలన రిఫార్మ్స్ అన్నిటినీ కూడా, అంటే ఆరోగ్యశ్రీని తీసేసేయాలి అని చెప్పని భావించి ఇన్సూరెన్స్లోకి మార్చి ఏదో చెప్తున్నారు. ఈరోజు పేదవాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే దాన్ని పట్టించుకున్నటువంటి వాళ్ళు లేడు. ఆరోగ్యశ్రీలో మేము చేయలేమంటున్నారు. డబ్బులు కడితేనే ఆపరేషన్ చెయ్యండి అని చెప్పని అంటున్నారు. 108 రాక, సకాలంలో 108 రాక ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఒక దమనీయమైనటువంటి పరిస్థితిలో ఆరోగ్య వ్యవస్థ ఉంటే ఈయన పోయి యోగా అని చెప్పని కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ప్రారంభించడం కానీ, వంటిల్లే ఆరోగ్య కేంద్రం, ఇలా ఏం మాట్లాడుతున్నారు అసలు? ప్రజల యొక్క వాస్తవ పరిస్థితిని, ప్రజల యొక్క ఇబ్బందుల్ని ప్రభుత్వము అటెండ్ చేసే విధంగా ఒక రాష్ట్రానికి సంబంధించిన పరిపాలన హెడ్ ముఖ్యమంత్రి గారు ఈ రకంగా ఉదాసీనంగా వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇది ప్రజల సమస్యలు పట్టవు అధికారంలో ఉంటే అనే దానికి నిదర్శనే ఈ ఆరోగ్యం గురించి ఆయన మాట్లాడినటువంటి మాటలు అని చెప్పని కూడా మనం ఈ సందర్భంగా చెప్పొచ్చు సార్. రైట్. ఇక పవన్ కళ్యాణ్ గారు వీడియో గన్ గురించి మాట్లాడారు. ఇప్పుడు ఏదో వైఎస్ రాజశేఖర గారి టైంలో అట్లా జరిగింది ఇట్లా జరిగిందని మరి ఆయన అసత్యాలు చెబుతున్నాడని చెప్పి పేరు నాని గారు చెప్పారు. దానికి తగ్గట్టుగానే వీడియో వచ్చింది. ఆయన అన్నగారి అమ్మాయికి సంబంధించినటువంటి ప్రేమ వివాహంలో ఆవిడ కంప్లైంట్ చేస్తే ఆయన గన్ తీసుకెళ్లి సరెండర్ చేశారనే సమాచారం ఇప్పుడు ఆయన నోటంటే ఉన్నాం. అయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? అలాగే అంతేకాదు, విద్వేషాల గురించి, ప్రాంతీయ విద్వేషాల గురించి, కుల మత విద్వేషాల గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. చాలా విచిత్రంగా అనిపించట్లా. కులభావన కావాలన్నారు, మతభావ అన్నారు, వీటన్నిటి మీద. ఇంకోటి, రాష్ట్రంలో ఎన్నెన్నో కుల సంఘాలు ఏర్పాటవుతున్నాయని, ఆయన వాటి వల్ల సంఘ నాయకులు బాగుపడుతున్నారేమో తెలియదని, ఆ కుల ప్రజలు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారని కూడా సడన్గా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వాళ్ళ గురించి అన్నారు, ప్రాంతీయ విధంగా మాట్లాడొద్దని చెప్పి అన్నారు. కానీ విచిత్రంగా కులాలు వీటి గురించి కూడా, జయాంధ్ర అంటే ఇక్కడ కనెక్ట్ అవ్వరని కూడా, తెలంగాణ అంటే కనెక్ట్ అవుతున్నారు, ఇక్కడ అవ్వట్లేదని చెప్పి కూడా ఆయన అన్నారు. అలాగే ఇక్కడ రాకూడదంటే ఎలా అని, తెలంగాణలో ఎవరు రావద్దన్నారు, ఈయన రాకూడదని ఆయనే అనుకుని ఆయనే సభ పెట్టొద్దు రేపు పెట్టుకో అంటే నువ్వు రాకూడదన్నారని చెప్పి ఈయన ప్రచారం చేస్తున్నారు. సరే, ఎల్లో మీడియా అదే పనిలో ఉంది. దేశంలో తెలంగాణ భాగమే కదా, ఇక్కడ ఎవరు అడ్డం పడ్డారు? ఎలక్షన్లో పోటీ చేస్తారని కిందసారి ఆల్రెడీ చేశారు కదా అని ఇందాక కేటీఆర్ గారు అన్నారు. పైగా అయితే విచిత్రం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారికి సమర్థిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆపి ఉండదు, ఆయన రేవంత్ రెడ్డి గారికి తెలిసి జరిగి ఉండదు, కేటీఆర్ గారికి తెలిసి జరిగి ఉండదు. ఇట్లా చాలా విచిత్రంగా రేవంత్ రెడ్డి గారికి ఏమో సపోర్ట్ చేస్తున్నారు. ఇదంతా మరి మ్యాచ్ ఫిక్సింగ్ అనుకునే అవకాశం లేదా? చంద్రబాబు గారు కూడా యాడ్ అయ్యారు. పవన్ సభను అడ్డుకోవడం కరెక్ట్ కాదంట. తెలంగాణపై చెడుగా మాట్లాడలేదని మళ్ళీ ఆయనే మాట్లాడుతున్నారు. పోటీ పడాల్సిన అభివృద్ధిలో కాంగ్రెస్ ప్రభుత్వం సభను ఆపి ఉండదు, రేవంత్ రెడ్డి తెలిసి జరిగింది అనుకోవడం లేదు. సో ఈ రెండింటినీ రాంభూపాల్ గారు చెప్పండి, మీ విశ్లేషణ ఏమిటి? పవన్ కళ్యాణ్ గారు ఎన్ని రకాలుగానే మాట్లాడుతుంటారు. ఇప్పుడు అందులో భాగంగానే తెలంగాణకు వచ్చి ఆ సభ పెట్టడం, సభ వాళ్ళు ఏదో వద్దు ఇప్పుడు అన్న దాని మీద అసలు రావద్దన్నారని చెప్పటం, మరోవైపు ఏమో రాజశేఖర రెడ్డి గారి గురించి అట్లా మాట్లాడటం, ఇప్పుడు ఆ వీడియోలన్నీ బయటకు రావటం, ఇవన్నీ ఏ రకంగా చూస్తారు? ఎట్లా పవన్ కళ్యాణ్ గారు ఇన్ని రకాలుగా మాట్లాడితే ప్రజలకు ఏం సందేశం ఇచ్చినట్లు? ఇప్పుడు రాష్ట్రం విడిపోయి పుష్కర కాలం అయిపోయింది, 12 సంవత్సరాలు పూర్తయి. ఇంకా రాష్ట్రం విభజన నాడు మాట్లాడుకునే విద్వేష మాటలు కూడా మాట్లాడితే అది రాష్ట్రాభివృద్ధికి ఏ రకంగా తోడ్పడుతుంది? అందులో బాధ్యతల్లో ఉండే వ్యక్తులు మరింత హుందాగా వ్యవహరించాలి. కానీ ఈ రోజు పరిస్థితి 12 సంవత్సరాల తర్వాత తిరిగి రిపిటేషన్, మళ్ళా పాత విభజనకు ముందు వాదించినటువంటి వాదనలు లాంటి వాదనలే ఈ రోజు కూడా మళ్ళా చర్చనీయాంశం కావడం పాలకుల వైఫల్యానికి నిదర్శనం. ఒకటి. రెండో అంశం, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తే ఏదో ఒక రకమైనటువంటి అసంతృప్తి, నిర్లిప్తత, లేదా తన మీద తనకు జరుగుతున్నటువంటి ఒత్తిళ్ల నుంచి
బయటపడడానికి ఏవేవో మాట్లాడుతున్నట్టు కనపడుతుంది. ఈరోజు తమిళనాడులో విజయ్ అధికారంలోకి రావడం అనేది సహజంగానే పవన్ కళ్యాణ్ గారి మీద ఒత్తిడి ఉంది. ఎందుకంటే అక్కడ సినిమా యాక్టర్, ఆయన కూడా ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం పార్టీ పెట్టినాడు, అధికారంలోకి వచ్చినాడు. ఇక్కడ కూడా ఆ అధికారం కావాలనే లక్ష్యంతో నేను పార్టీ పెడుతున్నాను అన్నాడు. ఇప్పుడు అధికారం లక్ష్యం వదిలేసుకున్నాడు. అధికారంలో భాగస్వామ్యం కోసమే తాను కంటిన్యూ అవుతానని చెప్పి పదే పదే చెప్తున్నాడు. ఇట్లాంటి స్థితిలో సహజంగా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి యువత అసంతృప్తికి గురవుతున్నారు. ఆ అసంతృప్తి నుంచి ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ రకమైన ఇరిటేషన్ లో మాట్లాడుతున్నాడేమో ఒకటి చూడాల్సింది. రెండోది, తెలంగాణను వివాదంలోకి లాగడం అనేది ఏ రకంగా మన రాష్ట్రానికి ఉపయోగపడుతుంది? ముఖ్యంగా అధికారంలో ఉండేటువంటి ప్రభుత్వం, అందులో భాగస్వామిగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు పదే పదే తెలంగాణ విషయాన్ని లేవనెత్తున్నారు. ఎక్కడ స్టార్ట్ అయింది ఇది? ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాట్లాడినటువంటి ఒక వార్తకు సంబంధించిన విషయంతో ప్రారంభించి దాన్ని ఈ రోజు 2 రాష్ట్రాల మధ్య వివాదంగా, 2 ప్రాంతాల తగాదంగా మారుస్తున్నాడు. అది ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన ఉపసంహరించుకున్నాడు. ప్రభుత్వం కూడా ఇంతకంటే ముందుకు పోవద్దని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వార్తలు వచ్చినాయి. అయితే తిరిగి నిన్న మళ్ళా హైదరాబాద్ లో మాట్లాడినప్పుడు ఒక విశ్లేషకుడు కుట్రపూరితంగా ఈ విశ్లేషణ చేసి అనే మళ్ళీ అక్కడ కుట్రల గురించి మాట్లాడతారు. అంటే మీరే విత్డ్రా చేసుకుంటామంటారు, మళ్ళీ తిరిగి కుట్రల గురించి మాట్లాడతారు. అక్కడ తెలంగాణలో అయ్యే జాగిరా ఎవరయ్యే, ఏ ప్రాంతం ఎవరయ్యే జాగిరి కాదు, జాగిరి అనుకున్న వాళ్ళు ఎవరు లేరు, అట్లాంటి జాగిరి వ్యవస్థ కూడా ఉండదు. కానీ అక్కడ పోయి ఆ విషయాలు మాట్లాడతారు. ఇప్పుడు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో పొట్టి శ్రీరాములు గారి కోసం నేను తుళ్ళూరు ప్రాంతంలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాల వేస్తూ కులాలు మతాల భావమే మన రాష్ట్రంలో ఎక్కువ ఉంది, కుల భావన ఉంది, ప్రాంతీయ భావన లేదు. అంటే మళ్ళీ ఇక్కడ ప్రాంతీయ విద్వేషానికి ప్రయత్నాలు. ఏ భావన కాదు కావాల్సింది, రాష్ట్ర అభివృద్ధి భావన కావాలి. పాలకులు ముఖ్యంగా మీకు అధికారం ఇచ్చింది రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని. ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఏం చేయాలి చెప్పండి. 2 ఏళ్లలో మీరు ఏం చేశారు, రాబోయే 3 ఏళ్ళ అవకాశం ఉంది, 3 ఏళ్లలో ఏం చేస్తామని చెప్పి ప్రజల విశ్వాసాన్ని పొందితే పడదు. కానీ అక్కడ తమిళనాడులోనేమో భాషాభిమానం ఎక్కువ ఉంది, ప్రాంతీయ అభిమానం ఎక్కువ ఉంది అంటే, తెలంగాణలో తెలంగాణ భావం ఎక్కువ ఉంది, ఆంధ్రలో ఈ భావాలు లేవు, కుల భావాలు ఉన్నాయి. ఓ మేరకు మీరు ఆయన చెప్పింది కరెక్ట్. అందులో మళ్ళీ హైదరాబాద్ లో ప్రాంతీయవాదం ఉగ్రవాదం అని కూడా వ్యాఖ్యానించారు కదా, అంత దాకా వెళ్తుందని కూడా ఆయన అన్నారు కదా. అంటే ఆయన నిన్న చెప్పిన దానికి ఇవాళ చెప్పిన దానికి రేపటికి తేడా, అసలు ఎంత తేడా ఉంటుందో ఆశ్చర్యం వేస్తుంది కదా. కుల సంఘాల గురించి ఇప్పుడు కాపు కుల సామాజిక వర్గాన్ని మొయరన్న ఓట్లేరా అన్నారు, ఇప్పుడేమో కుల సంఘాలని దాసరాము అన్నాయని మాట్లాడుతున్న నేపథ్యంలో కుల సంఘాల వాళ్ళనే ఆయన విమర్శలు చేస్తున్నారు. అసలు ఈ ఒకదానికి పొంతం లేకుండా ఎలా మాట్లాడగలుగుతారు? రాంభూపాల్ గారు ఫ్రీజ్ అయినట్లుందా? రైట్. విష్ణు గారు చెప్పండి, రాజశేఖర రెడ్డి గారిని మీద ఇప్పుడు ఎందుకు ఆయన సడన్గా రాజశేఖర రెడ్డి గారి పేరు తీసుకురావడం? రాంభూపాల్ గారు ప్లీజ్ కంటిన్యూ. అదే సార్ మధ్యలో కట్ అయ్యింది. ప్లీజ్ ప్రాంతీయ దురాభిమానాన్ని రెచ్చగొట్టేందుకు మళ్ళీ ఏదో ప్లీజ్ కంటిన్యూ. తుళ్ళూరులో వచ్చి నిన్న పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాలేసి అక్కడ ప్రాంతీయ అభిమానాన్ని గురించి మేము అడుగుతున్నది, ప్రభుత్వం మీరు అధికారంలో 2 సంవత్సరాలు అయింది, ఈ 2 సంవత్సరాలు ఏం చేశారు, రాబోయే 3 ఏళ్లలో ఏం చేస్తారో ప్రజలకు చెప్పి విశ్వాసాన్ని పొందండి. అది వదిలేసి తిరిగి మళ్ళా ప్రాంతాల కులాల గురించి మాట్లాడుతున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కులాల అభావం పెరిగిన మాట నిజం. ఎవరు పెంచారు? పాలకుల ప్రమేయం లేదా? ఎన్నికల అవసరాల కోసం కులాల గురించి మాట్లాడలేదా? కుల ప్రస్తావనలు పదే పదే చేస్తున్నది పాలక పార్టీలు కదా. ప్రజల్లో ఏ కుల భావాలు లేవు. వాళ్ళకి కావాల్సింది మన భవిష్యత్తు ఏమిటి, మన పిల్లల భవిష్యత్తు ఏమిటి, రేపు భవిష్యత్తులో పని ఏమి. అదేవిధంగా ఈ రోజు ప్రభుత్వ పథకాలు అందుతాయా అందవా, ఉపాధి హామీ పథకానికి పనులు దొరుకుతాయా లేదా అని పేదల సమస్య అంతా కడుపు సమస్య. కానీ కుల సమస్య ఎవరు తీసుకొచ్చింది? పాలకులు. అధికారం కోసం రాజకీయ పార్టీలు కుల సమస్యను ముందు తీసుకొస్తారు. ఆ కులాల గురించి అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఆ కులాల గురించి మాట్లాడొద్దు, నేను మాట్లాడినప్పుడే కులం మాట్లాడండి, నేను మానేసినప్పుడు కులాల గురించి మాట్లాడొద్దు అంటే ఎట్లా అవుతుంది? ఒకసారి బీజం నాటిన తర్వాత అది ప్రజల్లో బలపడుతుంది, దాని ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది. రైట్. విష్ణు గారు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు గన్ కథ గురించి మీరేమంటారు? సార్, ఆయన ఎంత మాట్లాడుకుంటే అంత మంచిది. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆయనే ఖండించుకుంటారు. ఎక్కడికి వెళ్తే ఎప్పుడు ఏ రకంగా మాట్లాడతారో, ఎన్ని అబద్ధాలు చెప్తారో, ఎన్ని అసందర్భమైనటువంటి మాటలు మాట్లాడతారో ఈ మధ్య మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. నేను ఎక్కడ పుట్టాను అని చెప్పి 6 చోట్ల పుట్టినట్టుగా ఆయన చెప్పాడు. ఒక వీడియో ఒకటి తిరుగుతుంది. అట్లా ఉంటుంది ఆయన యొక్క రాజకీయ పరిజ్ఞానం కానీ, రాజకీయ
రాజకీయానికి సంబంధించినటువంటి విమర్శలు కానీ. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఈ వీళ్ళ గురించి ఆఫీసర్ని పంపించి వీళ్ళ మీద ఏదో కేసులు పెట్టి అన్యాయంగా పెట్టినట్టుగా ఒక బిల్డప్ ఇవ్వడం కోసం ఒక ప్రయత్నం చేశాడు. అది గాలిపోయింది కదా, తుస్మంది కదా. దానికి కారణం తుపాకీ సరెండర్ చేశానన్నాడు. ఎందుకు సరెండర్ చేశాడు, ఏ కారణంతో సరెండర్ చేశాడు? ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళ కూతురు వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే పోలీసులు పిలిస్తే తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో తుపాకీ సరెండర్ చేయడం. దానికి ఆయన ఏదో పెద్ద ఎత్తున బిల్డప్ ఇచ్చుకోవాలని చెప్పిన ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ప్రజల ముందు గాలి పోగొట్టుకోవడము, ప్రజల ముందు ఈ క్యారెక్టర్ని యొక్క ఇది పోగొట్టుకోవడం తప్ప ఈ రాజకీయ పార్టీలు ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి హామీలు ఏంటి, దాన్ని అమలు చేయటం లేదు. తర్వాత రాజధాని విషయం ఏంటి, రాజధానిలో జరుగుతున్నటువంటి అవినీతి ఏంటి, రాజధానిలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు ఏంటి, అప్పులు ఏంటి, దీని గురించి కాంక్రీట్గా ఎక్కడ కూడా మాట్లాడతలేదు ఆయన. ఆయన ఏంటో అసందర్భమైనటువంటి విషయాలు, నోటుకు వచ్చినటువంటి విషయాలు, సమయం సందర్భం లేనటువంటి విషయాలన్నీ కూడా ప్రస్తావిస్తా ఉన్నాడు. ఆయన సభలన్నీ కూడా, ఆయన ప్రసంగాలన్నీ కూడా మనం గమనిస్తే ఒకసారేమో కాపుల గురించి ఓన్ చేసుకునే విధంగా మాట్లాడతాడు, ఒకసారి కాపులని ద్వేషించే విధంగా, విమర్శించే విధంగా మాట్లాడతాడు. మధ్యలో ఆయన వంగవీటి మోహన్ రంగారావు గారికి తీసుకొస్తాడు, వాళ్ళ కుటుంబం గురించి తీసుకొస్తాడు, వాళ్ళ పిల్లల యొక్క క్యారెక్టర్ కులాల గురించి మాట్లాడతారు. అసలు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కానటువంటి పరిస్థితి. నన్ను అడిగితే ఆయన మానానికి ఆయన వదిలేస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వివిధ కోణాల్లో ఒక మనిషి ఉంటాడు, ఏ రకంగా ఎప్పుడు ఎలా మాట్లాడతాడు, ఏ రకంగా ఆ క్యారెక్టర్ యొక్క విషయం ఏంటి, ఆ క్యారెక్టర్ మాట్లాడే మాటలకు విలువ ఉందా లేదా అనే విషయాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కూలంకుషంగా, పూర్తిగా, సమగ్రంగా ఆయన్ని స్టడీ చేశారు. కాబట్టి నేను అడిగితే పవన్ కళ్యాణ్ వదిలేయడం మంచిది. ఆయన మాట్లాడి ఆయనకు గాలి తీసుకుంటున్నాడు. కాదు, వదిలేయటం అంటే ఆయనకి ఏ పార్టీ, ఆయన ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు, పైగా 2 రాష్ట్రాల్లో కూడా నేను పవర్ఫుల్ అని ఆయనే అనుకుంటారు. కాబట్టి సహజంగానే ఆయనకి అభిమానగానం ఉంటుంది. కాబట్టి న్యాచురల్ చర్చనీయాంశం అవుతుంది కదా. ఆయన మాట్లాడిన దానికి ఏమన్నా కొత్త విషయం ఏమైనా చెబుతారా, లేకపోతే మంచి జనానికి పనికొచ్చే విషయం చెబుతారా అనేది కూడా చూస్తారు కదా. మరి ఆయనే కులాలు కావాలంటాడు, ఆయనే కులాలు వద్దంటాడు, ఆయనే ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటాడు, ఆయనే వద్దంటాడు, ప్రాంతీయవాదం, ఉగ్రవాదం అంటాడు, ఆయనే ఇది రకరకాలుగా. నేను ఎందుకు అంటున్నానంటే ఆ మాట, ఆయన్ని నిశ్చితంగా గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఏ రకంగా మాట్లాడాడు, లోకేష్ గారి విషయంలో ఏ రకంగా మాట్లాడాడు, లేకపోతే తెలుగుదేశం పార్టీ మీద, ప్రభుత్వం మీద ఆయన అప్పుడే మాట్లాడాడు, ఇప్పుడే మాట్లాడాడు, ఇట్లా రకరకాలుగా ఉందండి. ఆయన మాట్లాడిన గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టమైన పని కూడా. ఎందుకంటే ఎప్పుడు సడన్ గా ఏం మాట్లాడతాడో తెలియదు. మోడీ గారి గురించి ఏం మాట్లాడాడు, ఉత్తరాది గురించి ఏం మాట్లాడాడు, భారతీయ జనతా పార్టీ గురించి ఏం మాట్లాడాడు, ఇట్లాగా ఆయన ఒక బేస్లెస్ గా, ఒక కాంక్రీట్ గా చేయనటువంటి కమ్యూనిస్టుల గురించి ఏం మాట్లాడాడు, ఒక సందర్భంలో ఏం మాట్లాడాడు, ఇంకో సందర్భంలో ఏం మాట్లాడాడు అని అనేక రకాలుగా. కాబట్టి చర్చించాలి. విష్ణు గారు తాజాగా నేను గద్దర్ గారి కుమార్తె కూడా ఖండించింది, పవన్ కళ్యాణ్ గారు ఏంటి మా నాన్నని కూడా అప్రదిష్ట పాలు చేస్తున్నారు అన్నట్టుగా ఆవిడ ఖండించింది. గద్దర్కి నేను సాయం చేశానంటారు. గద్దర్ ఏ గవర్నమెంట్లో, తెలుగుదేశం గవర్నమెంట్లోనే కదా ఆయనకి మీద కాల్పులు జరిగింది, వెనుపోసలోకి ఎదిరిగింది. మరి ఆ పార్టీకి ఎట్లా మద్దతిస్తున్నాం నేను? వంగవీటి రంగా గారి హత్య జరిగింది తెలుగుదేశం హయాంలోనే, తెలుగుదేశం వారే చేశారనే ఆరోపణ. మరి వాళ్ళకి ఎట్లా మద్దతిస్తున్నామని వీళ్ళు అడుగుతారు. అటువంటి వాటికి ఏం సమాధానం చెప్పరేంటి ఆయన? అసలు కాదు సార్, ఆయన మాట్లాడిన ఆయనే ఖండిస్తుంటాడు, మన దాకా అవసరం లేదు. ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్స్ ని తిరిగి రెండో సభలో ఆయనే ఖండించుకుంటాడు, ఆయనే వివరణ ఇస్తాడు, ఆయనే ముందు మాట్లాడిన తప్పని చెప్పని ఆయనే నిరూపించుకుంటాడు. కాబట్టి ఇప్పుడు గద్దర్ గారి విషయంలో ఉంది, రాత్రి ఒక వీడియో ప్లే అయింది, వాళ్ళ అమ్మాయి మాట్లాడినటువంటి మాటలు కానీ ఆయన గురించి మాట్లాడితే ఏ రకంగా మాట్లాడాడు. అలాగే వంగవీటి మోహన్ రంగారు ఎవరి హయాంలో హత్య జరిగిందండి? ఎవరి హయాంలో హత్య జరిగింది చెప్పండి? తెలుగుదేశం హయాంలో. నువ్వు ఇప్పుడు ఎవరితో కలిసి ఉంటున్నావు, ఎవరి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నావు, అవన్నీ మాట్లాడకుండా ఏమి తెలియనట్టుగా ఏదేదో కొత్త విషయాలు చెప్తున్నట్టుగా, ప్రజలకి ఒక సందేశం ఇస్తున్నట్టుగా
ఆయన ఉగ్రవాదం గురించి మాట్లాడతాడు, ప్రాంతీయవాదం గురించి మాట్లాడతాడు, మతోన్మాదం గురించి, కులతత్వం గురించి. ఆయన మాట్లాడినటువంటి సబ్జెక్ట్ ఏం లేదు సార్. అన్ని సబ్జెక్టులో నిష్ణాతులుగా ఉన్నట్టుగా ఆయన మాట్లాడతాడు. ఇప్పుడు ఎందుకు నిన్న అక్కడ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గర ఎందుకు పోవాలి, అమరావతి గురించి ఎందుకు మాట్లాడాలి, వైసీపీ గురించి ఎందుకు మాట్లాడాలి? కాబట్టి పవన్ కళ్యాణ్ గారి యొక్క మాట్లాడినటువంటి మాటలకి ఆయన మాటల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా పూర్తి సమాధానం ఉంటుంది అని చెప్పి నేను చెప్తాను. అయితే ఇంకో మాట చెప్పండి, రేవంత్ రెడ్డి గారిని సడన్గా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఆయనంటే నాకు ఇష్టం, ఆయన తెలిసి సభ ఆపుండరు అని ఎట్లా అంటున్నారు? విచిత్రంగా ఉంది కదా. రేవంత్ రెడ్డి గారికి మాత్రం సపోర్టు, కాంగ్రెస్కి వ్యతిరేకమా? కరెక్టే సార్. చంద్రబాబు నాయుడు గారు చెప్పుంటాడు, నువ్వు రేవంత్ ఎందుకు, నీకు మనవాడు, మన మనిషి, మనకు సంబంధించినటువంటి మనిషి, ఆ ప్రభుత్వంతో ఎందుకు గొడవ నువ్వు అని చెప్పానని చెప్పుంటాడు. ఒక పక్క రాష్ట్ర డిప్యూటీ సీఎం ఒక మీటింగ్ పెడతానంటే, అక్కడ రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేస్తానంటే, అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని, శాంతి భద్రతల్ని కలుషితం చేస్తానంటే, అక్కడ సహజంగానే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. చర్యలు తీసుకునే ముందు పోలీసు యంత్రాంగం చీఫ్ మినిస్టర్తో డిస్కస్ చేయకుండా ఇష్యూ చేయలేదు కదా. ఆయన మళ్ళీ ఆయన పొగుడుతాడు. రేవంత్ రెడ్డి గారు రెండో రోజు మాట్లాడతాడు, ఆయన మంచిగా మాట్లాడతాడు. కేటీఆర్ గారి గురించి మంచిగా మాట్లాడతాడు. ఆయన మాట్లాడినట్టు మాటలకి సమాధానం చెప్పడు, ఆయన విమర్శలకి సమాధానం చెప్పడు. కాబట్టి నేను పదే పదే చెప్పేది ఏంటంటే, ఆయన మాటలకి అసలు విలువ లేదు, విలువ లేకుండా పోయింది. ఆయన ఏం మాట్లాడతాడో, ఏ గంటలో ఎలా మాట్లాడతాడో, ఎవరి పట్ల ఎలా ఉంటాడో, ఏ సమాధానం చెప్తాడో అనేది ఆయన అసలు మనం ఇప్పుడు నా దగ్గర మాటలు లేవు ఆయన గురించి మాట్లాడాలంటే. కాబట్టి జాలి చూపించాల్సినటువంటి అవసరం ఉంది, తీరు మారాల్సినటువంటి అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు అంటే అంత విసుగొచ్చేసింది ఏంటంటే ఆయన స్పీచ్లు అంటే. కాదు సార్, ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు అంటే ఒక సిద్ధాంతంతో, ఒక ప్రొసీజర్తో, ఒక ఆలోచన విధానంతో ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నప్పుడు, ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు, ఒక పార్టీ పెట్టినప్పుడు ఎలా ఉండాలి? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? అసలు మనం ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నాడు? ప్రజల పక్షాన ఎలా ఉండాలి? ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి, ఎలా సరి చేయాలి? అక్కడ అమరావతికి వచ్చి జయాంధ్ర అన్నాడు మొన్న, గుర్తుందండి మళ్ళీ మీకు? మళ్ళీ అది కప్పిపుచ్చుకోవడం కోసం మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి అమరావతి దగ్గరికి వెళ్ళి పొట్టి శ్రీరాములు గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మావిగన్ అంటే ఏంటి, 3 జిల్లాలకు సంబంధించినటువంటిది రాజధాని చేస్తారా అని అంటున్నాడు. అంటే మీరు ఒక నియోజకవర్గానికి సంబంధించి, ఒక చిన్న ప్రాంతానికి సంబంధించి మీరు రాజధాని చేస్తే లేనిది ఒక బృహత్తరమైనటువంటి ఆలోచనతో, ప్రజలకు మంచి జరగాలనే ఆలోచనతో, రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడకుండా ఉండాలన్న ఆలోచనతో, రైతుల యొక్క శ్రేయస్సు కోరుకుని అంతంత ల్యాండ్ పూలింగ్ తీసుకోకుండా ఒక పోర్టుని అనుసంధానం చేస్తూ ఒక మంచి ఆలోచన ప్రజల ముందు పెడితే దాన్ని విమర్శిస్తాడు. అక్కడ రైతులందరూ కూడా పడుతున్నటువంటి ఇబ్బందులు అడ్రస్ చేశాడా? అక్కడ సంబంధించినటువంటి వాళ్ళకి ఫస్ట్ ఫేజ్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నటువంటి సమస్యలు ఏమైనా అడ్రస్ చేశాడా? సెకండ్ ఫేజ్ లో ఉన్నటువంటి వాళ్ళ సమస్యలకు ఏమైనా అడ్రస్ చేశాడా? ఆయన తెలుగుదేశానికి దూరంగా ఉన్నప్పుడు మనకు గుర్తుంటుంది, మరి అక్కడ పోయి అన్నం తిని నేను మీ అందరికీ అండగా ఉంటాను అని చెప్పారు కదా, ఆ మాట గుర్తులేదు ఆయనకి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ అంటే స్టాండ్ లెస్, పొలిటికల్ సిద్ధాంతం లెస్, అన్ని లెస్సులతో ఆయన నడుస్తున్నాడు. కాబట్టి మనం దీని మీద జాలి పడటమే నాకున్నటువంటి ముందున్నటువంటి రైట్. సుధాకర్ రెడ్డి గారు కాణిపాక నుంచి. సుధాకర్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం, మీకు ప్యానెల్ ఉన్న సభ్యులకు శుభోదయం. నమస్కారం. ఇప్పుడు యోగాంధ్ర అని చెప్తున్నారు కదా కొమ్మినేని గారు. అవును. ఆ యోగాంధ్రకు పెట్టి 200-300 కోట్లు ఈ ఆసుపత్రికి పెడితే హాస్పిటల్లో అల్లాడుతున్నారు జనాలు. గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లోకి పోతే ఏం చెప్తున్నారంటే, ముందుగానే డబ్బులు కట్టేట్టుగా ఉంటేనే మీకు అడ్మిషన్ తీసుకోండి, డబ్బులు కట్టనట్టు ఉంటే మీ ఆరోగ్యశ్రీ కార్డు అంటే హాస్పిటల్లో అడ్మిషన్ కూడా తీసుకోవద్దని చెప్పేస్తున్నారు కొమ్మినేని గారు. ఓపెన్ గా చెప్తున్నారు. మెడిసిన్ లేదు, రోయ్ హాస్పిటల్ తీసుకోండి, అల్లాడుతున్నారు రోగులు కొమ్మినేని గారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎల్లో మీడియా కూడా రాసింది ఆ మధ్య. లేదు కొమ్మినేని గారు, మెడిసిన్ లేవు, ఏది చూడడానికి ఏమీ అందుబాటులో లేవు. మేమేం చేయాలి, మీరు ఇట్లా అడ్మిషన్ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడికి వెళ్తే ఆరోగ్యశ్రీ లేదు అంటున్నారు. ఇంక ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఈ డబ్బులు ఇచ్చి పెట్టుకుంటా? ఇంకా అట్టుంది కొమ్మినేని. రెండో విషయం కొమ్మినేని గారు, మాది ముఖ్యంగా ఈ ఏడాది కూడా పంట అంతంత మాత్రమే మామిడి తోటలో కొమ్మినేని గారు. ఇప్పుడు కూడా 4 రూపాయలు 5 రూపాయలు కొమ్మినేని గారు. ఎలా బతకాలి? చిత్తూరు జిల్లాలో రైతులు విరక్తి కలిగిపోయింది. చంద్రబాబు గారు చేస్తున్న పనికి మట్టుకు ప్రజల పాలన పక్కన పెట్టారు. ఎంతసేపు చూసినా చంద్రబాబు గారికి అమరావతి పిచ్చి,
లోకేష్ గారికి రెడ్ బుక్ పిచ్చి, పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి పిచ్చి, ఇంకా జనాలు ఎవరు పిచ్చి పట్టుకొని వెళ్ళాడాలి చంద్రబాబు గారు? ఈ పరిస్థితికి తయారు చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని. ఎలా బతికి జాగ్రత్త, మళ్ళీ మీ మీద రెడ్ బుక్ పడితే జాగ్రత్తగా ఉండండి. ఏం చేస్తాం అక్కడ పరిపాలన ఆ స్థాయిలో జరుగుతూ ఉంది. రైట్. రమణారెడ్డి గారు గిద్దలూరు నుంచి. రమణారెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి కొమ్మినేని గారు, ప్యానల్ ఉన్న వాళ్ళు కూడా నమస్కారము. నమస్కారం. ఈ జనసేన పార్టీ అనేది ఒక పిడికిలి బిగించుకొని వచ్చి ఏదో ప్రశ్నిస్తాను చేస్తాను అదేదని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫామ్ లో వచ్చింది. ఒక డిప్యూటీ సీఎం గా ఉన్న ఒక వ్యక్తి మత విద్వేషాలు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే వీళ్ళు ఇప్పుడిప్పుడే తెలంగాణ ఆంధ్ర ప్రజలు మళ్ళీ కొలికి వస్తున్నారు. ఈ మూమెంట్ లో మళ్ళీ ఈ విద్వేషాలు పెంచి ఇక్కడ ఉన్న వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళు? అవును. అలానే ఈ ఆరోగ్య పరిస్థితిని గమనించమండి, వాళ్ళు చేసే అరాచకాలను గురించి ప్రశ్నించమండి, వాళ్ళు చేసే మెయిన్ గా వాళ్ళలో ఉన్న ఎమ్మెల్యేలే ఒక అత్యాచారాలకు పాల్పడుతుంటే ఈ జనసేన నాయకుడు ఏం చేస్తున్నట్టు? ముందు వాళ్ళని సర్దుకోమని చెప్పండి, సమాజాన్ని ఉద్ధరించమని నిజంగా ఆయన గవర్నమెంట్లో ఉన్నప్పటికి కూడా తప్పుగా రేజ్ చేసి ఉంటే ఆయనకి గొప్ప పేరు వచ్చేది. కానీ దురదృష్టవశాత్తు ఆయన తెలుగుదేశం పార్టీ వారికి వాళ్ళలోనే రాజీలు చేస్తున్నారు, మళ్ళీ సయోధ్యలు కుదురుస్తున్నారు. చంద్రబాబు గారు చెప్పారు, మా ఎమ్మెల్యేలు నా మాట వింటలేదు, లేకపోతే సరిగా పనిచేయట్లేదు అసలు అది అని ఆయనే అంటున్నాడు కదా. మళ్ళీ ఆయన ఉన్నప్పుడు కంటిన్యూ చేయడం ఎందుకండి, రిజైన్ చేసి వెళ్ళిపోండి. అట్లా కాదు. బట్ ప్రభుత్వాన్ని సరి చేసుకోవటం, ఇచ్చిన హామీలు అమలు చేయటం, ప్రశ్నిస్తానని చెప్పిన ఆయన ప్రశ్నించడం, ఇట్లాంటివి చేయకుండా మొత్తం మ్యాచ్ ఫిక్సింగ్ లాగా నడుస్తూ ఉంటే జనానికి అన్యాయం జరుగుతుంది అన్నది మన పాయింట్. రైట్. ఫీజు కడితేనే అప్పటిదాకా సర్టిఫికేట్లు ఇచ్చేది లేదు, విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్న కాలేజీలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 4,000 కోట్లకు పైనే అంటూ ఎల్లో మీడియానే రాసింది. వాళ్ళు ఏ ఉద్దేశంతో రానివ్వండి, వాళ్ళకేమన్నా వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా విద్యార్థులకు జరుగుతున్న హైలైట్ ఇష్యూని సాక్షి హైలైట్ చేస్తేనేమో తిడతారు. ఇప్పుడు వాళ్ళ మీడియానే హైలైట్ చేసింది. దీని మీద మీరేమంటారు రాంభూపాల్ గారు? సార్ దీనికి వచ్చే ముందు ఒక మాట పవన్ కళ్యాణ్ గారిది చెప్పేసుకుని దీనికి వద్దాం సార్. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య ఒక ప్రముఖ యూట్యూబర్ ఓ వీడియో చేసింది సార్. పవన్ కళ్యాణే ప్రశ్న, ఇంకా ఆయనకు ఇంకెవరు జవాబు లేదు, ఆయనే జవాబు, ఆయనే ప్రశ్న. కాబట్టి ఆయన ప్రతిపక్షం ఏం లేదు, ఆయనే ప్రతిపక్షం. ఈ రోజు మాట్లాడిన వీడియో రేపటికి ప్రశ్నగా మారుతుంది అనేది ఆయన మీద వచ్చినటువంటి కరెక్ట్ అయిన విమర్శ. కాదు, రేవంత్ రెడ్డి గారికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నట్టు? రేవంత్ రెడ్డి అంటే నాకు ఇష్టం, ఆయనకు తెలియకుండా సభ అడ్డుకుంటారా పోలీసులు? అదే మరి ఆశ్చర్యం. అంటే పవన్ కళ్యాణ్ గారికి తెలకుండా అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ జరుగుతుందని, చంద్రబాబు నాయుడు గారికి తెలకుండా జరుగుతుందని ఎవరైనా నమ్మగలరా? అట్లనే అక్కడ కూడా రేవంత్ రెడ్డి గారికి తెలకుండానే ఈ సభ ఆపింటారు, అందులో ఇంకా ఉప ముఖ్యమంత్రి సభను ఆపింటారని ఎవరైనా అనుకుంటారా? కళ్యాణ్ గారి ఆలోచన సరళ, లేకపోతే ఆయన నిజంగానే అవగాహనలో పరిమితుల మనం చూడాలి భవిష్యత్తులో. ఏమైనా ఆయన ఒక ప్రశ్నగా మారుతున్నాడు అనేది మాత్రం నిజం. రెండోది, ఇప్పుడు మీరు అడిగిన ముఖ్యమైనటువంటి అంశం సార్, ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు ఎన్నికల ముందు నేను ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి మీకు మెరుగైన విదేశీ విద్యను కూడా మీ ముంగిటికి తెస్తాను, ముఖ్యంగా దళిత గిరిజన పిల్లలకు ఉన్నత విద్యను అందిస్తానని చెప్పేసి పదే ముఖ్యమంత్రి గారు ఆనాడు ప్రతిపక్ష నాయకుడు ఎన్నికల సభల్లో మాట్లాడారు. ఇప్పుడు సుమారుగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 2 రంగాలకు నిధుల సమస్యల మీద ఆందోళనలు, సమ్మెలు జరిగాయి. ఒకటి ఆరోగ్యశ్రీ నిధులు సకాలంలో అందక హాస్పిటల్స్ వాళ్ళు సమ్మెలు లేకపోవాల్సిన పరిస్థితి ఈ 2 సంవత్సరాల్లో దాదాపు 4 సార్లు జరిగింది. అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి ఏదో రూపంలో ఆందోళన పాటు పడ్డారు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా ఈ 2 సంవత్సరాల అకాడమిక్ ఇయర్స్ స్టార్టింగ్ లో ప్రతిసారి ఈ సమస్య వచ్చింది. లాస్ట్ టైం మొన్న ఎగ్జామ్స్ రాయడానికి హాల్ టికెట్ తీసుకోవడానికి కూడా మీరు ఫీజు బకాయిలు చెల్లిస్తే తప్పు ఇవ్వమని కొన్ని కాలేజీల వాళ్ళు గట్టిగా విద్యార్థులు అడ్డుకున్నారు, పేరెంట్స్ రోడ్ల మీదకి వచ్చినారు. ఆ తర్వాత ప్రభుత్వం అట్లా అడ్డుకుంటే మాత్రం మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి తాత్కాలికంగా కొంత రిలీజ్ చేసింది. ఇప్పుడు మళ్ళీ 4,000 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు. ఈ రోజు కాలేజీల్లో చదువుతున్న పిల్లలు ఎగ్జామ్స్, ఆందోళన, ఉద్యోగాలు, వాటి మీద వాళ్ళ టెన్షన్లు ఉన్నాయి. ఇంట్లో ఆ పిల్లల్ని చదివిస్తున్న పేరెంట్స్ ఈ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా, రాకపోతే మా పిల్లల సర్టిఫికేట్స్ రాకపోతే భవిష్యత్తు ఏమిటని వీళ్ళు. ఎందుకని మనం బడ్జెట్ లో నిధుల కేటాయింపుల్లో ఈరోజు 10,000 కోట్ల రూపాయలని మనం దీనికి 10 కోట్ల రూపాయలు పైగా దీనికి ఖర్చు పెడుతున్నారు. యోగా పిల్లల జీవితాలకు సంబంధించి ఎందుకు ఖర్చు పెట్టరు? వాళ్ళ అవసరాలకు ఎందుకు ఖర్చు పెట్టరు? అనేక ప్రోగ్రామ్స్ కు 100,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. మొన్న మనం చూసినాం, మలేషియాకు 6 మంది మంత్రులు అవగాహన చదువుకోవడం కోసం అక్కడికి పోయి చూసి వచ్చినారు. ఆంధ్రప్రదేశ్ లో చదువుకుంటున్న పిల్లలకు ఈ
ఇక్కడ ఉన్నటువంటి భవిష్యత్ తరాలకు మనం ఎందుకని ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వలేకపోతుంది? అందుకని ప్రభుత్వానికి ప్రయారిటీ లేదు. తన ఖర్చులో ఏ దానికి పెట్టాలి, విద్యా వైద్యం అనేది ప్రయారిటీ ఆ రంగాలకు పెట్టడం ద్వారా భవిష్యత్తుకు ఉపయోగం అనేటువంటిది లేదు. కాబట్టి ప్రతి సంవత్సరం బయటకు ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికే రాసింది, ఈ కాలేజీలో వాళ్ళు ఏ రకంగా ఫీజు కట్టకపోతే పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఆ పత్రికే రాసింది. కాదు, మళ్ళీ వాళ్ళే మీరు ఇది కూడా ప్రస్తావించండి. వాళ్ళే ఏమంటారు, ఒక పక్క అమరావతి రైతులకు అండగా ఉంటాం, ఎంత క్రూరంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందో మీరు ఇందాక వీడియోలు చూశారు కదా, వాళ్ళ రైతుల పొలాలు లాక్కోవటం కానీ దౌర్జన్యంగా. వీళ్ళు ఏమంటారు, రాజధాని భూములు ఇవ్వని వారికి అండగా ఉన్నాడు జగన్ అని రాస్తారు, రైతులకు అండగా ఉన్నారని చెప్పట్లేదు. చూడండి ఎంత దుర్మార్గంగా రాస్తున్నారు. రైతులు భూములు ఇచ్చిన వాళ్ళ జోలికి ఎవరైనా వెళ్తారా? ఎందుకు వెళ్తారు? వాళ్ళకి ఇష్టమైనంత కాలం ఉంటారు, లేదు వాళ్ళకి ప్లాట్లు సరి ఇవ్వట్లేదని వాళ్ళే గొడవ చేస్తున్నారు. కానీ వీళ్ళు చూడండి ఎంత దుర్మార్గంగా రాస్తున్నారు. రెండో వైపు నుంచి రాజధాని రైతులను ఆ రకంగా క్రూరంగా చేస్తుంటే మద్దతు ఇవ్వకూడదంట. అందుకని ఫీజు రియంబర్స్మెంట్ కి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే నిధులు ఇవ్వాలా, ఆ పిల్లల భవిష్యత్తును కాపాడాలి. అదేవిధంగా రాజధాని భూములకు సంబంధించిన వివాదం రెండు వైపులు నడుస్తుంది. ఒకరేమో ఇచ్చిన వాళ్ళు మాకు అభివృద్ధి కాలేదు, మాకు రావాల్సిన ఫ్లాట్స్ సక్రమంగా కేటాయించలేదు, ఆశించినంత వేగంగా ఈ ప్రాంతం అభివృద్ధి కావడం లేదు, అందుకని మా భవిష్యత్తు ఆందోళనకరంగా మారింది, మేము 8,000 ఎకరాలు ఇచ్చి 35,000 ఎకరాలు మొదటి విడత ఇచ్చి ఇప్పటికీ అభివృద్ధి కాలేదని ఒకవైపు ఇదే ప్రభుత్వాన్ని పదే అక్కడ గ్రామస్తులు వచ్చి అడుగుతున్నారు. రెండో వైపు మళ్ళీ దప్పాల్లో 1,000 ఎకరాల భూములను సేకరించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అందులో సహజంగానే మొదటి విడత అనుభవం చూసిన రైతులలో కొంతమంది మేము ఇవ్వడానికి సిద్ధంగా లేమని చెప్తున్నారు. అది వాళ్ళ హక్కు, అది భూమి ఇవ్వకపోవడం రైతు హక్కు. ఆ రైతు హక్కును ఏదో రకంగా ఒత్తిడి తెచ్చి తమ చెప్పినట్టుగా భూమి ఇవ్వకపోతే ఇబ్బందులు పెడతామని మీరు చూపించిన వీడియో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వాళ్ళు మాట్లాడు రైతులు చెప్పిన అభిప్రాయాలు అంటే చాలా ఆందోళనకరంగా ఉంది. రేపు భవిష్యత్తులో ఇదే పని ప్రైవేట్ కంపెనీలు చేయమని గ్యారెంటీ ఏముంది? ఈ రోజు మన రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,27,000 ఎకరాల్ని ఆదాని లేదా ఇతర సోలార్ ఎనర్జీలకు ప్రభుత్వం కేటాయించింది. ఆ పక్క నుండే కొద్దిమంది రైతులు ఇవ్వడంలా, ఇవ్వకపోతే ఆ రైతులు మాత్రం ఈ రోజు ప్రభుత్వమే మోడల్ గా మారితే ప్రైవేటు ఆ కంపెనీలు కూడా అర్హంగా రైతులు ఇబ్బంది పెట్టమని గ్యారెంటీ ఏమో? అంటే రైతు భూ హక్కుని ఇంత తాళ రాసే విధానం సరైనది కాదు. అందుకని ప్రభుత్వం మనం రాజధాని నిర్మాణానికి అవసరమైన భూమి ఎంతో దాన్ని మోడల్ అభివృద్ధి చేస్తే నిజంగా భూమి అభివృద్ధి అవుతుంది, ఆ ప్రాంతం అభివృద్ధి అవుతుంది, రైతులు ఎంటబడి ఇస్తారు. రైతులు బలవంతం చేయడం ఎందుకు? పైగా మీడియా అన్నది రైతుల పక్షాన బాధితుల పక్షాన ఉండాల్సిన మీడియా ఇంత దుర్మార్గంగా రాయటం అనేది చాలా బాధాకరం. మరి ఏం చేస్తాం, అట్లా అయిపోయింది అక్కడ మీడియా వ్యవస్థ. రైట్, ఇప్పుడు చిన్న విరామం తర్వాత జగన్ గారి కోసం ఎన్ని వర్గాల వాళ్ళు వచ్చి కలుస్తున్నారు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు అధ్వాన పాలనకు వ్యతిరేకంగా రాజధాని రైతుల భేటీ, మాజీ సీఎం జగన్ కలిసిన మామిళ్లపల్లి రైతులు, ఆరోగ్యశ్రీ నిర్వీర్యంపై జగన్ కలిసిన డాక్టర్లు, వైఎస్ జగన్ను కలిసిన సుగాలి ప్రీతి తల్లిదండ్రులు, జగన్ను కలిసిన కరేడు రైతులు, జగన్ను కలిసిన అమరావతి వృద్ధ మహిళా రైతు శేషగిరమ్మ, జగన్ను కలిసిన భవానీపురం 42 ప్లాట్ల బాధితులు, జగన్ను కలిసిన డిఎస్సి అభ్యర్థులు. సో డిఎస్సి ఇష్యూ, వీటన్నిటి మీద ఈ వెన్నుపోటు నిజంగానే జరిగిందా? డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి బ్రిడ్జ్ ఆట అది కూడా క్వాలిఫైడ్ అని చంద్రబాబు గారు వాదిస్తున్న తీరు, జరుగుతున్న బాధ, వాళ్ళ అక్రమాలు జరిగిన తీరును ఓపెన్గా చెబుతుంటే ఇంకా ఆధారాలు కావాలని అడుగుతున్న వైనం, వీటన్నిటి మీద చర్చలోకి వెళ్దాం. విష్ణు గారు మీరు చెప్పండి, ఆయా వర్గాలు వెన్నుపోటుకు 2 ఏళ్ళు అంటూ మీరు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నిజంగానే జగన్ గారి దగ్గరికి అనేక వర్గాల వాళ్ళు వచ్చి కలిసి వాళ్ళ బాధలు చెప్పుకుంటున్న తీరు, ఇవన్నీ ప్రభుత్వానికి ఖచ్చితంగా వార్నింగ్ బెల్స్ కిందే చూడాలా? డిఎస్సి 2025లో దారుణాలు సిబిఐతో విచారించాలనేమో జగన్ గారు అన్నారు. డిఎస్సి స్పోర్ట్స్ కోటా అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలని సిపిఎం శ్రీనివాసరావు రాష్ట్ర పార్టీ కార్యదర్శి ఆయన డిమాండ్ చేశారు. సో ఈ పరిణామాలన్నింటినీ మీరు ఎట్లా చూస్తారు? నిన్న డిఎస్సి అభ్యర్థులు ఒకవైపు ఏమో అమరావతి రైతులు వచ్చి వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు, ఇంకోవైపు ఈ పిల్లలు, స్కూల్ పిల్లలు, కాలేజీ డిఎస్సిలో పరీక్షలు రాసిన వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ కొందరు, ఈ పరిణామాలన్నింటినీ మీరు ఎట్లా చూస్తారు? సార్, ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ప్రభుత్వం యొక్క దృష్టి కానీ, ప్రభుత్వం చేయలేకపోవడం కానీ, ప్రభుత్వం యొక్క అసమర్థత కానీ, అవినీతి కానీ, ఇదంతా కూడా ప్రజల్లో బాగా అన్రెస్ట్గా ఉందండి. దానికి ఉదాహరణే ఒక పక్క తాడేపల్లికి ఒక పక్క తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంది. ఆ పార్టీలో
మంత్రులందరూ కూర్చుంటారు, సమస్యలు పరిష్కరిస్తాం అని చెప్పండి. ఒక పక్కన కలెక్టర్లు కూర్చుంటున్నారు. అయినా కానీ వాళ్ళ దగ్గరికి పోకుండా ప్రతిపక్ష నేత దగ్గరికి, ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఆయా వర్గాల వారు ఎందుకు వస్తున్నారు అని అంటే ఒక నమ్మకంతో, ఒక ధైర్యంతో సమస్య పరిష్కారం అవుతుందని చెప్పని ఒక ఆలోచనతో ఈరోజు సమాజంలో ఉన్నటువంటి రైతులు కానీ, డాక్టర్లు కానీ, లేకపోతే ఉద్యోగస్తులు కానీ, లేకపోతే డిఐసి సంబంధించినటువంటి బాధితులు కానీ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వాళ్ళ సమస్యను తీసుకువెళ్ళాలి అని చెప్పని వస్తున్నారు. ఈ 2 సంవత్సరాల్లో ఈరోజు రైతులు వచ్చారనంటే 12-13 సంవత్సరాలుగా అమరావతిలో రైతులు ఇచ్చినటువంటి వాళ్ళు ముందుకొచ్చి భూమి ఇస్తే వాళ్ళ సమస్య పరిష్కరించలేకపోయారు. వాళ్ళ సమస్యని పరిష్కరించలేక వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి మేలు చేస్తూ, ఇతరులని నిర్లక్ష్యం చేస్తూ రైతుల్ని ఇబ్బంది పెడతా ఉంటే ఎవరికి చెప్పుకుంటారు? అందులో పైగా మళ్ళీ ఎల్లో మీడియా కులం గురించి ప్రస్తావిస్తుంది. కులాలు ఉంటాయా? రైతులకి కులాలు ఉంటాయా? కాబట్టి ఇది పూర్తిగా అన్యాయం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా విష్ణు గారు ఈ ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఎంత దారుణం అండి. ఒక రైతు పొలాన్ని నాశనం చేస్తారా? ప్రభుత్వమే నాశనం చేస్తుందా? ఎట్లా రిజర్వాయర్ తవ్వించారనో ఇంకోటనో బలవంతంగా లాక్కోవటం ఏంటి? వాళ్ళనంత హింసిస్తారా? అలాంటి వాళ్ళకి దాని పరిష్కార మార్గాలు చెప్పాలి కానీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వటం అటువంటి విషయాల్లో ఎంతకంటే మీడియా అని చెప్పుకోవడం ఎందుకు? ఇంకా సిగ్గుచేటు కాదా? అంటే వాళ్లకు సంబంధించి వాళ్ళ కుటుంబ అవసరాల కోసము, వాళ్ళ హక్కుల కోసము, వాళ్ళ ఇబ్బందుల కోసము జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే వాళ్ళ సొంత భూమి వాళ్ళది, ఎవరిదో కాదు, వాళ్ళ పేరు మీద ఉన్నటువంటిది, తరతరాలుగా వస్తున్నటువంటిది, ఆ భూమికి సంబంధించినటువంటిది వాళ్ళు పోతా ఉంటే, కళ్ళ ముందు పోతా ఉంటే ప్రభుత్వం కక్ష సాధింపు ద్వారంలో పోవటము, రిజర్వాయర్ని పొలాల మీదకి వదిలేయటము, పొలాలు కొట్టుకుపోతాయని చెప్పిన వాళ్ళు స్వయంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే అందులో కులాలు తీసుకొచ్చి, మతాలు తీసుకొచ్చి ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతికి వ్యతిరేకం అని చెప్పని 13 సంవత్సరాలైంది మీరు ప్రారంభించి. ఎవరు అడ్డుకున్నారు? ఎవరు ఇది చేశారు? వాళ్ళు వచ్చి కలుస్తామని చెప్పని, సమస్యని చెబుతామని చెప్పని ముందుకు వస్తే వాళ్ళు మాట్లాడారు. అలాగే ఆరోగ్యశ్రీకి సంబంధించి రాష్ట్రంలో నెట్వర్క్ హాస్పిటల్స్ అన్ని కూడా ఎత్తేసారు. పూర్తిగా ఎత్తేసినటువంటి సందర్భంలో డాక్టర్లందరూ కూడా వచ్చి ఈ రకంగా ఉంది గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి, ఈ ప్రభుత్వము ప్రజల యొక్క ప్రజా వైద్యాన్ని, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిందని చెప్పని వచ్చి చెప్పారు. దానికి తప్పే ఉంది. అలాగే రైతులు, ఇంకా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు మొన్న మొక్కజొన్న కొనుగోలు చేయమంటే వాళ్ళ మీద కేసులు పెట్టారు ఆ పక్క నియోజకవర్గంలో. ఇలాగ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాష్టీకానికి, దౌర్జన్యానికి, దమనకాండకి నిరసనగా వాళ్ళందరూ కూడా వచ్చి కలుస్తూ ఉన్నారు. ఈరోజు ఎల్లో మీడియాలో వచ్చింది, ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వము 4-5 వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి, కట్టట్లేదని. అది దానికి సమాధానం చెప్పండి. రేపు అందరూ కూడా విద్యార్థులందరూ, వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి కలిసి విన్నవించి మా సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు, మా ఉద్యోగాలకు వెళ్ళడానికి, విదేశీ విద్యకు వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది, మీ ప్రభుత్వంలో ఒక క్యాలెండర్ ఇచ్చి ప్రతి 3 నెలలకు ఒకసారి మీరు డబ్బులు వేసి చాలా బాగా చేశారని చెబితే దానికి కూడా విమర్శిస్తారా? దాన్ని కూడా తప్పు పడతారా? అధికారం మీ చేతిలో ఉంది, పరిపాలన సక్రమంగా చేయాల్సింది మీరు ఏకపక్ష ధోరణితో, దౌర్జన్యంతో, కుట్రతో, కుళ్ళుతో మీరు వ్యవహరిస్తా ఉన్నారు. పైగా నేను ఒక చోట మాట్లాడుతూ అంటాడు ఆయన, చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే, పదే అడ్డగోలుగా ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారని అనుకుంటారా అని అంటారు. పేరు నాని గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలను బట్టి పదే అడ్డగోలుగా ఆంధ్రప్రదేశ్లో కానీ, ముందు కానీ, మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు ప్రతిపక్షంలో కానీ అడ్డగోలుగా మాట్లాడుతుంది ఎవరండి? అడ్డగోలుగా ఆరోపణలు చేస్తుంది ఎవరండి? చెప్పండి. మేము అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా రైతులకు సంబంధించినటువంటి విషయాల్లో చట్టం తీసుకొస్తే, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే అది జగన్మోహన్ రెడ్డి గారే పొలాలు లాగేసుకుంటారు అని చెప్పని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పట్ల అడ్డగోలుగా వ్యవహరించింది ఎవరు? సోషల్ మీడియా మీద అడ్డగోలుగా వ్యవహరించింది ఎవరు? కేసులు పెడుతుంది ఎవరు? కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి డిఎస్సి మీద జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా నిన్న వాళ్ళు వచ్చి మొత్తం అంతా కూడా ప్రెజెంటేషన్ ఇచ్చి ఈ రకంగా అన్యాయం జరిగింది అని చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 ఉద్యమాలు చేసి ప్రశ్నించింది. మీరు స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, మీరు స్పోర్ట్స్ కోటాలో సర్వీస్ రూల్స్ ని ముందు మార్చి, సబార్డినేట్ రూల్స్ ని ముందు మార్చి, ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని జీవో మారిస్తే దానికి సమాధానం చెప్పమండి అని అంటే దానికి సమాధానం చెప్పకుండా ఏకపక్షంగా చంద్రబాబు నాయుడు గారు వివరణ ఇవ్వాల్సింది, ఏదైనా తప్పు జరిగితే సరిదిద్దామని చెప్పాల్సింది పోయి మా మీద ఎదురుదాడి చేసేటటువంటి ప్రయత్నం చేస్తారా?
ఇది ఎంతవరకు సమంజసం? 1,35,000 ఉద్యోగాలు మేము అధికారంలోకి వచ్చినటువంటి కొత్తలో ఇస్తే పరిపాలన అనుభవం లేకపోయినా బ్రహ్మాండంగా ఎక్కడ విమర్శ రాకుండా అందరికీ అన్ని న్యాయం చేస్తే మీరు అనుభవం కలిగినటువంటి వ్యక్తులు ఏ రకంగా డిఎస్సిని నిర్వహించారు, ఏ రకంగా ముందు నుంచి కూడా అక్రమాలు జరిగినాయో మీరు తెలుసుకోవాలి కదా. అందుకనే సిబిఐ విచారణని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రైట్. రాంభూపాల్ గారు చెప్పండి, ఈ స్పోర్ట్స్ కోటా ఇష్యూ కానీ డిఎస్సిలో జరిగిన అక్రమాల మీద శ్రీనివాసరావు కూడా డిమాండ్ చేశారు. అయినప్పుడు కూడా చంద్రబాబు గారు బ్రిడ్జ్ ఆట అదా ఇదని డబాయిస్తున్నారు తప్ప నిజానికి తప్పు జరిగిందా లేదా అనేది నిర్ధారణ చేయించేందుకు ఎందుకు ముందుకు రావటం లేదు? కోట అనేది అనేక రకాల ఆరోపణలకు అనుమానాలకు దారితీసింది. దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. స్పష్టంగా కనపడుతుంది అక్రమాల్లో పాల్గొన్నట్లు. ఎందుకంటే బాధితులు నేరుగా మీడియా ముందు వచ్చి వాళ్ళ జరిగిన అన్యాయాన్ని చెప్తున్నారు. అదేవిధంగా వాళ్ళు కోర్టులకు కూడా వెళ్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో అన్యాయం జరిగింది కనుక ప్రభుత్వం వెంటనే విచారణ జరపాలి. అయితే కేంద్రంలో ఉండే ప్రభుత్వ ఆధీనంలో ఉండే సిబిఐతో ఇది నిజాలు బయటకు వస్తాయని మేమేం అనుకోవడంలా. మనకు కావాల్సింది ఏదైతే ఒక అనుమానాస్పదమైన భూమిలో ఇరుక్కుపోయిందో దాని నుంచి నిజంగా వాళ్ళు తప్పులు చేయకపోతే స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా డిఎస్సిలో ఆ స్పోర్ట్స్ కోటా కింద నియమించబడినటువంటి అట్లా అక్రమాలు లేవని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. రుజువు చేసుకోకుండా ఎనికిపోతుంది, ఎదురుదాడికి సిద్ధపడుతుందంటే అక్రమాలు జరిగినట్టు భావించాలి. సిపిఎంఏ కాదు సార్, సిపిఐ ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ రాష్ట్రంలో సమగ్ర విచారణ జరపాలా, దీని మీద డిఎస్సి నోటిఫికేషన్ లో జరిగిన అక్రమాల మీద ప్రభుత్వం వెంటనే జవాబు చెప్పాలని చెప్పేసి అందరం డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం అన్ని వైపుల నుంచి ఒత్తిడి వస్తున్నప్పుడు తాను నిజాన్ని నిర్భయంగా ప్రకటించడానికి ఎందుకు వెనకాడుతుంది అంటే స్పష్టంగా దీంట్లో అక్రమాలు జరిగాయి. ఎవరైతే జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ లో వస్తారో వాళ్ళ పేర్లు లేకపోవడం ఆశ్చర్యం. గోల్డ్ మెడల్ వచ్చినటువంటి వాళ్ళు స్పోర్ట్స్ కోటాలో రాదు. గోల్డ్ మెడల్ కాదు కదా, కనీసం ఈవెంట్ లో పాల్గొన్న సర్టిఫికేట్ తీసుకున్నట్టు డిఎస్సి నోటిఫికేషన్ లో జాబ్ వస్తుంది. మామూలు పైన అంశాలు చూస్తేనే అర్థమవుతుంది, దీనికి పెద్ద లోతైన అవగాహన కూడా అక్కర్లా. పై విషయాలు చూస్తేనే స్పష్టంగా అక్రమాలు జరిగినాయి. దీని వెనక రాజకీయ మోటివ్ తో ఈ నియామకాలు అక్రమంగా జరిగినాయని చెప్పి స్పష్టంగా కనపడుతుంటే జవాబు చెప్పుకోవాల్సింది పోయి ఎదురుదాడి చేయడం, జవాబు కాకుండా సమర్పించుకోవడం అంటే అది సరైనది కాదు. అది ప్రజల విశ్వాసం. ఇంకో పాయింట్ చెప్పండి. కాదు బ్రిడ్జ్ ఆట అనేది ఆ వయసులో పిల్లలకి అసలు తెలుస్తుందా? బ్రిడ్జ్ ఆటని పేక ముక్కలతో ఆడేదా కాదా? బ్రిడ్జ్ ఆట పేక ఆట ఒకటే అని చంద్రబాబు గారు అంటం ఏంటి? అసలు దాన్ని అసలు ప్రాతిపదికగా తీసుకోవటం ఏంటి? ఇది పద్ధతిగానే అనిపిస్తుందా? ఒకటి సార్, బ్రిడ్జ్ ఆట అంటే పేక ముక్కలు తాడతారు అనేది గారు చెప్తున్నారు. ఆట గురించి తెలిసిన వాళ్ళు కూడా అదే చెప్తారు. కానీ గతంలో కూడా ఉంది కదా అని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వం చెప్తుంది. మేము గతంలో తెలుగుదేశం ప్రభుత్వం మొదటి పరిపాలన కాలంలో కూడా ఈ బ్రిడ్జ్ ఆటను డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన పోస్టులన్నీ ఆ పోస్టుల్లో ఈ ఆట కేటాయింపులు ఉన్నాయి. అసలు అంటే రూల్స్ తమకు అనుకూలంగా ఉన్నప్పుడు ఇష్టానుసారంగా లొసుగుళ్ళు వాడుకుంటామంటే కుదరదు. ఈ రోజు కీలకమైన ఆటలకు సంబంధించి ఇప్పుడు అనంతపురంతో ఒక ఇన్సిడెంట్ ఈ రోజు పత్రికల్లో వచ్చింది. సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో అతను మాట్లాడినట్టు వచ్చింది. వాళ్ళ ఆటల్లో పాల్గొనడానికేమో అసలు రాదు. ఈ ఆటలోకి సంబంధం లేకుండా ఎక్కడో ఉత్తరప్రదేశ్ లో పాల్గొన్నట్లు కోయంబత్తూరులో పాల్గొన్న పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఉన్నోడికి పోస్ట్ వస్తుందంటే మల్లా శ్రీనివాస్ గారి మధ్య మాట, ఈ కాక్రోచ్ జనతా పార్టీ ప్రజల్లో యూత్ లో వస్తున్న అసంతృప్తి నిదర్శనం అండి. మరి యూత్ లో అసంతృప్తి ఇక్కడ రాదా ఇట్లా చేస్తే? కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలి. ఈ డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో జరిగిన అక్రమాల మీద పూర్తిగా విచారణ జరపాలా, నిష్పక్షపాతంగా ప్రభుత్వం తన వైఫల్యాన్ని అంగీకరించాలి. ఫైనల్గా ఒక మాట చెప్పండి. వైసీపీ వాళ్ళు వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని ఒక నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ఈ 2 ఏళ్లలో చంద్రబాబు గారి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచిందా లేదా ఇంకా వాళ్ళకి టైం ఇవ్వాలని మీరు అనుకుంటున్నారా మీ పార్టీ పక్షంగా? కొంత మేరకు కొన్ని హామీలు కొద్ది మేరకు అమలైన మాట నిజం. ఇంకా అమలు కావాల్సినట్లు స్త్రీ శక్తి ఈ రోజుకు ఆ నిధులు రాలేదు. నెలకు 1500 ఇస్తామన్నారు. అది కీలకం. ఎన్నికల్లో బాగా ప్రభావితం చేసిన అంశాల్లో అది ముఖ్యమైన అంశం. అదేవిధంగా నిరుద్యోగ భృతి ఈ రోజు రాష్ట్రంలో దేశంలో చాలా సమస్యగా మారుతున్నది నిరుద్యోగ భృతి ఇప్పటివరకు అమలు కాలేదు. ముఖ్యమైనది మన రాష్ట్ర అభివృద్ధికి 3 ప్రాంతాలు 3 అంశాలను చర్చనాంశం చేసినారు. అమరావతి రాజధాని నిర్మాణం, అదేవిధంగా పోలవరం పూర్తి చేయడం, విశాఖపట్నంలో విశాఖ ఉక్కు పరిరక్షించడం. ఈ 3 ఇప్పటికీ ఏ రకంగా అభివృద్ధి లేదు. ఇప్పటికీ అది అంటే వెన్నుపోటు కాదు ఓ పావు భాగం వెన్నుపోటుకు అమలు చేసినట్టు ఇంకో మిగతాది వెన్నుపోటు కింద చూస్తారా వీళ్ళ నిరసన కార్యక్రమాలను? రైట్. రాంభూపాల్ గారు రైట్.
వెన్నుపోట కలంపోట అనేది రాజకీయాల్లో ఇప్పుడు వాళ్ళేదో ఈ పార్టీకి గొడ్డల పార్టీ అని పెడతారు, అది రాజకీయ అంశం. కానీ ప్రజల దృష్టిలో చూసినప్పుడు కావాల్సింది ఏంటంటే మీరు ఇచ్చిన హామీ అమలు చేయకపోవడం వెన్నుపోటుతో సమానం అవుతుంది కదా. మనం ఒక హామీ ఇచ్చి అధికారంలో ఇచ్చినప్పుడు అందులో 50% జనాభాలో సగభాగంగా ఉండే మహిళలకు ఇచ్చిన హామీ అమలు చేయకపోవడం, 18 to 20% లోపు ఉండేటువంటి యూత్ కి సంబంధించిన ఒక కీలకమైన హామీ అమలు చేయకుండా పరిపాలనలో అన్ని అమలు చేసినాం, సూపర్ 6 సూపర్ హిట్ అయిందంటే ఎట్లా అవుతుంది? 50% కదా వాళ్ళు ఉండేది మహిళలు. అది అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. అమలు చేయలేదంటే ఖచ్చితంగా అది ప్రజలకు ఇచ్చిన హామీని తుంగలో దూకినట్టు, ప్రజల హామీని తుంగపోటుగా పరిచినట్టుగా కనపడాల్సి వస్తుంది. రైట్. మల్లాది విష్ణు గారు, రాంభూపాల్ గారు ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.